కానీ మనకు మాత్రమే వచ్చినటువంటి చాలా ప్రత్యేకమైన అవకాశం ఏంటంటే, బాబా మానవుల్ని అనుగ్రహించి మానవులకు మాత్రమే ఇచ్చిన మహాద్భుతమైన వరప్రసాదం ఏంటంటే, నేచర్ని అర్థం చేసుకోవడం కూడా, తనను అర్థం చేసుకోవడం కూడా. ఇది మిగతా జీవులకున్న ఛాన్స్ కాదు, మనకు మాత్రమే ఉన్న లక్షణం ఇది. ఎందుకంటే ఇల్లు మనమే కట్టుకోగలిగాం చూడండి, వైద్యం మనమే డెవలప్ చేసుకోగలిగాం చూడండి, అవేం ఊరికే ఉన్నాయి, వాటికి ఆ ఛాన్స్ లేదు, అవి బతికేస్తాయి. కాబట్టి మొత్తం భూగోళంలో, ప్రకృతి సృష్టిలో కోట్ల జీవులు ఉన్నప్పటికీ మహాద్భుతమైన జీవితం, అది ఎంత చిన్నదైనా పెద్దదైనా మీరేం భావిస్తున్నా, మీకు 10 ఏళ్ళే ఉన్నా, 15 ఏళ్ళు ఉన్నా, కాదు నాకు ఇంకొక 60 ఏళ్ళు ఉన్నాయని మీరు అనుకున్నా, ఎన్నుంటే అన్ని ఉండి మీరు పుట్టిన మీరున్నారే, మీరు సామాన్యులు కారు, మహాద్భుతమైన జన్మ మీది. ఎందుకంటే ఇలాంటి జన్మ ఇంకా ఏ జీవికి లేదు. మైకిచ్చి మాట్లాడమని ఎవరిని అడుగుతారు? మనిషినే. కూర్చొని ఏం చెప్తున్నాడా అయినా అని, రైట్ రైట్ అని, కాదులే ఏదో చెప్తున్నాడులే అని ఎవరు అనుకోగలుగుతారు? మనమే. ఇంకెవరికి ఛాన్స్ లేదు. ఏనుగులను కూర్చోబెట్టినా అనుకో, ఏటిని కూర్చోబెట్టినా అనుకో, మనమే. అంటే ఇంత అద్భుతమైన జన్మ వచ్చిన మనకి ఎంత బాధ్యత ఉందో.